వాట్సన్ అండ్ క్రిక్ మనకు DNA డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని అయితే ప్రపోజ్ చేశారు ఇన్ ద ఇయర్ 1953. ఫస్ట్ రెప్లికేషన్ అంటే DNA తన ఓన్ కాపీస్ని తను తయారు చేసుకునే దాన్ని రెప్లికేషన్ అంటాం. సెమీ కన్జర్వేటివ్ DNA రెప్లికేషన్ అంటే చూడండి, the scheme suggested that the two strands would separate and act as template for the synthesis of new complementary strand. అంటే 2 స్ట్రాండ్స్ ఉన్నాయి కదా డిఎన్ఏలో, ఆ 2 స్ట్రాండ్స్ సపరేట్ అయ్యి తన కాంప్లిమెంటరీ స్ట్రాండ్ని ఫామ్ చేస్తాయి. కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అంటే తెలుసు కదా, ఏకి ముందర టీ అండ్ సికి ముందర జీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రెప్లికేషన్ each DNA molecule would have one parental and one newly synthesized strand. This scheme was termed as semi-conservative DNA replication. అంతే కదా, ఒకటి పేరెంటల్గా వస్తుంది, ఒకటి న్యూలీ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ సింథసిస్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ గివెన్ బై మాథ్యూ మెసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టాల్ ఇన్ ద ఇయర్ 1958 ఇన్ ఈకోలై. వాళ్ళు ఈకోలైని హెవీ నైట్రోజన్ ఉన్న మీడియంలో గ్రో చేస్తారు ఫర్ మెనీ ఇయర్స్. ఆ హెవీ నైట్రోజన్ న్యూగా సింథసైజ్ అవుతున్న డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది ఈకోలైలో. మనం హెవీ డిఎన్ఏని నార్మల్ డిఎన్ఏని డిస్టింగ్విష్ చేయడానికి సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ని మనం యూస్ చేస్తాము బై డిఎన్ఏ సెంట్రిఫికేషన్. ఎన్సీఆర్టీ నోట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం యూస్ చేస్తున్న మీడియం హెవీ నైట్రోజన్ మీడియం విచ్ ఈస్ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్, కానీ రేడియో ఐసోటోప్ అయితే కాదు. తర్వాత హెవీ నైట్రోజన్ ఇన్కార్పొరేట్ అయిన డిఎన్ఏని నార్మల్ నైట్రోజన్ మీడియంలోకి షిఫ్ట్ చేస్తాము. యాక్చువల్గా ఈకోలై 20 minutesకి రెప్లికేషన్ స్టార్ట్ చేస్తుంది. డయాగ్రామ్ చూడండి ఎక్స్పెరిమెంట్ది. హెవీ నైట్రోజన్ డిఎన్ఏ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బాటంలో ఉంది చూడండి టెస్ట్ ట్యూబ్లో. 20 minutes రెప్లికేషన్ తర్వాత మనం మీడియం షిఫ్ట్ చేస్తాం కదా, నార్మల్ నైట్రోజన్ మీడియం పెట్టాము. సో కాంప్లిమెంటరీ స్టాండ్ ఫామ్ అవుతుంది కదా న్యూది. సో అక్కడ మనకి నార్మల్ నైట్రోజన్ సోర్స్ అది ఇన్కార్పొరేట్ అవుతుంది అండ్ వన్ పేరెంటల్ స్టాండ్ వస్తుంది కదా, అది ఉంటుంది. సో హైబ్రిడ్ ఫామ్ అవుతుంది విచ్ ఇస్ సంథింగ్ లైట్. సో గ్రావిటేషన్ ఫోర్స్కి కొంచెం ఇక్కడ వస్తుంది, టెస్ట్ ట్యూబ్ మిడిల్లో వస్తుంది. తర్వాత ఆఫ్టర్ 20 minutes అంటే 40 minutes తర్వాత జనరేషన్ 2లో మనకు లైట్ డిఎన్ఏ అండ్ హైబ్రిడ్ డిఎన్ఏ ఈక్వల్ ప్రపోర్షన్లో ఫామ్ అవుతాయి. అండ్ తర్వాత 80 minutes తర్వాత అడిగారు ఎన్సీఆర్టీలో క్వశ్చన్. నెక్స్ట్ 40 minutes తర్వాత అడిగారు, అంటే జనరేషన్ 4లో ఇంటూ 4 చేస్తాము. ఆబ్వియస్గా లైట్ డిఎన్ఏనే ఎక్కువ ఉంటాయి, 16 ఫామ్ అవుతాయి రెప్లికేషన్ ద్వారా. 2 హైబ్రిడ్ ఉంటాయి, 14 లైట్ డిఎన్ఏస్ ఉంటాయి విచ్ ఇస్ లైట్.